ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడవైన దేవా, గొప్పవాడ, పూజనీయుడవైన మా తండ్రి, సర్వలోక రక్షక, నీ స్తోత్రములు, వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు, 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 వందనాలు. అయా, నీకే మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తున్నాం. నిత్యము తండ్రి, పరమదూతల చేత పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా, ఈ ఉదయకాల సమయమున తండ్రి, అయ్యా ప్రభు దినమందు ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే కృప అయ్యా తండ్రి, నాతో కలిసి అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. గత రాత్రంతా నీ కృపలో భద్రపరిచి సజీవ లెక్కల్లో మమ్ము ఈ దినాన నిలవబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, మేము దేనికి యోగ్యులము కాదు ప్రభువా, అర్హులము కాదు ప్రభువా, కేవలం నీ ఉచితమైన కృపలో ప్రభువా మమ్ము సంరక్షిస్తూ ఉన్నావు. అయ్యా, నీ ఉచితమైన కృపలో మమ్ము రక్షించుకొని ఉన్నావు దేవా. మేము నిన్ను అయా ముందుగా ప్రేమించలేదు, మీరే మమ్ము ప్రేమించున్నారు ప్రభువా. అయా, మేము నీ యొద్దకు రాబడలేదు ప్రభువా, నీవే మమ్ము నడిపించుకొని ఉన్నారు ప్రభువా, మీరే మా యొద్దకు వచ్చి ఉన్నారు తండ్రి. నీ స్తోత్రములు, స్తోత్రములు. మా జీవితంలో కలిగించిన అయా రక్షణ బట్టి వందనాలు అయా. అయా, మా జీవితంలో మీరు అయా ఇచ్చిన ఈ గొప్ప ఏర్పాటును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయా, అయోగ్యులమైన మమ్ము అయా ఇర్మియాను పిలిచినట్లుగా మమ్ము పిలుచుకొని తండ్రి, నువ్వు నా దాసుడువని ప్రభువా, అయా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను ఎరిగితినని ప్రభువా చెప్పిన విధముగా తండ్రి, మా యొక్క జీవితంలో కూడా అదే వాగ్దానాన్ని ఇచ్చి తండ్రి మమ్ము ఏర్పరుచుకున్నందుకు నీకు వందనాలు. మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు అయా. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నేను కనపరుచుచు ఉన్నాం అయా. మా ఎడల నీకున్న ఉన్నతమైన అయా కార్యములు బట్టి, ఆలోచనలు బట్టి నీకు వందనాలు, స్తోత్రములు అయా. మా జీవిత నావను నాయన నడిపించే దేవుడు నీవే అయా. నీ రెక్కల నీడలో మమ్ము నిరంతరము భద్రపరిచి అయా ఆదరించే దేవుడు మాకు తోడై ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ లోకములో అయా మేము కలిగిన చింతకి నాయన, దిగులుకి, బాధకి, సమస్యకి ఏమాత్రమే మా ధైర్యపడము తండ్రి. ఎందుకంటే నాయన అయా, భూమి ఆకాశమును సృజించిన దేవాతి దేవుడినే మేము ఎరిగిన వారము ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచిన వారము ప్రభువా. అయ్యా, నిన్ను బట్టి మేము ముందుకు సాగిపోటుకు ప్రభువా, ధైర్యముగా సాగిపోటుకు కృపచూపు నడిపించమని వేడుకుంటున్నాను దేవా. ఈ సమయంలో అయా నీ ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నాను అయా తండ్రి నాయన. కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, బాధతో తండ్రి అయా నలిగిపోయిన వారుగా ఉన్న అయా నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి, వారిని ఆదరించండి, ఓదార్చండి, నెమ్మదిని నాయన వారి జీవితంలో అనుగ్రహింప చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. తండ్రి నాయన, వ్యాధి రోగాలలో మీరే కృప చూపి తండ్రి అయా ఆదుకొని ఆదరించమని ప్రభువా. అయా, యెహోవా రాఫా అయిన మా ప్రభువా, వారిని స్వస్థపరిచే యెహోవావు నీవే కనికరము చూపి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాను అయ్యా. అలాగనే తండ్రి అయ్యా, ఆర్థిక సమస్యలతో, అప్పులు, బాధలతో నాయన ఎంతమంది అయితే అయా బాధపడు వారు ఉంటున్నారో అట్టి వారిని కృప చూపండి అయ్యా. వారిని కనికరించండి, ఓదార్చండి, నెమ్మది దాయిచ్చేయండి, శ్రీమంతులుగా చేయండి, ఆశీర్వాద కారకులుగా వారిని చేయమని ప్రభువా అయ్యా నీ నామం పేరిట ప్రార్థిస్తున్నాం అయ్యా. అబ్రహామును దీవించిన దేవుడివి నాయన, మమ్ము కూడా అయ్యా ఆస్వాదించండి, కృపలో ఆశీర్వాదకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను అయా. ఉద్యోగాలు లేని బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకునండి, మంచి ఉద్యోగాలు దాయిచ్చేయండి. వారి భవిష్యత్తు, వారి కుటుంబము అయ్యా పేదరికములో నుండి, ప్రతి సమస్యలో నుండి లేవనెత్తబడే విధముగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా తండ్రి. నీకు వందనాలు. వివాహములు జరగవలసిన బిడ్డల జీవితంలో అయ్యా మీరు గొప్ప కార్యములు జరిగించండి నాయన. వారికి వివాహములు జరుగునగాక ప్రభువ, వారికి సాటైన భాగస్వాములు వచ్చుదురుగాక ప్రభువ. నువ్వు గొప్ప కార్యము వారి జీవితంలో జరిగించబోతున్నారని నమ్ముచు ఉన్నాను నా తండ్రి. నీకు వందనాలు అయ్యా. తండ్రి, గర్భఫలం లేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎంతో అవమానింపబడిన వారుగా వారు ఉన్నారేమో ప్రభువ అయ్యా. అయ్యా తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకునండి.
వారి ఎడల కృప చూపండి, కనికరించండి. అయా మంచి గర్భఫలములు అయా వారికి దయచేయండి, సంతానము అనుగ్రహింప చేయండి. అయా అబ్రహామును దీవించిన విధముగా తండ్రి నీ బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. అయా అన్నాన్ని సంతృప్తిపరిచిన విధముగా తండ్రి నీ బిడ్డలను నాయనా అయా నీ కృపతో నాయనా అయా సంతృప్తి పరచమని వేడుకుంటూ ఉన్నాను. అయా నీకు స్తోత్రములు, వందనాలు వందనాలు. సజీవుడవైన మా తండ్రి, గొప్పవాడువైన మా ప్రభువా, మేలు చేయి దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు తండ్రి, ఆయా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని, రాయిచున్న వారిని, అయ్యా తండ్రి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీరు కృప చూపండి నాయనా, ఆదుకొనండి ప్రభువా. మేలు చేసి నడిపించమని తండ్రి, ఉన్నతుడవైన మా ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా అది గొప్ప దేవుడు తండ్రి, మేలు చేసే దేవుడు తండ్రి. అయా నీ నామం పేరట మేము ప్రార్థిస్తున్నాం, మేలు చేసి నడిపించమని వేడుకుంటున్నాం. అయా నీ కొందనాలు, మా దేశానికి భద్రత కలుగునుగాక. అయా నీ కృపలో నాయన నా దేశమునికి రక్షణ కలుగునుగాక. సజీవుడువైన దేవుడువని నాయన, లోకరక్షకుడువని ప్రభువ, అయా నా దేశము తెలుసుకొని నిన్ను అంగీకరించుటకు సహాయము దయచేయండి. నా దేశ సైనికుల చుట్టూనే కంచి ఉంచండి. శత్రువుల బారి నుండి, ఉగ్రవాదుల బారి నుండి వారిని కాపాడండి, సంరక్షించండి. అయా మా దేశములో నాయన అయా మునుపు జరిగిన ఎటువంటి అల్లర్లు ప్రభువ, యుద్ధములు ప్రభువ, ఘోరాలు ప్రభువ, అన్యాయములు ప్రభువ మా దేశంలో జరగకుండా మీరే సంరక్షించి నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయా మా దేశ అధికారులకు ప్రభువ, అయా రాష్ట్రపతి మొదలుకొని ప్రభువ, అయా ప్రభుత్వ ఉద్యోగంలో అయా తండ్రి చిన్న జాబ్ చేస్తున్న వారిని సైతము కూడా తండ్రి నీ కృపలో వారిని భద్రపరిచి తండ్రి నీ నా మహిమార్థమే వాడుకునండి. దేశ క్షేమం కొరకే వాడుకునండి. దేశ అభివృద్ధి కొరకే తండ్రి నాయకులందరినీ వాడుకొని నడిపించమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే అయా భారతదేశం అంతటా అయా జరుగుచున్న నీ సేవను దీవించండి, సంఘాలు దీవించండి, పరిచర్యలు దీవించండి, అయా విశ్వాసులు దీవించండి, సేవకులు దీవించండి నాయన. నీ కృపలో వారిని భద్రపరచండి నాయన. ప్రతి అపాయం నుండి తప్పించండి. అయా అపవాది యొక్క కుట్రల నుండి అయా తప్పించండి. అయా మతోన్మాదుల యొక్క తండ్రి అయా తండ్రి ఆలోచనల నుండి నీ ప్రజలు తప్పించి తండ్రి ప్రతి స్థలంలో నీ సువార్త స్వేచ్ఛగా జరుగునగాక. ప్రతి ఆటంకములను యేసు నీ నామములో ప్రభువ ఖండించి నీ ఉన్నతమైన నామము ప్రతి స్థలములో ప్రకటింపబడునుగాక. ప్రతి నోరు ప్రభువ అయా యేసే దేవుడిని ఒప్పుకొందురుగాక ప్రభువ. ప్రతి మోకాలు అయా నీ ఎదుట సాగిలపడుదురుగాకని ప్రభువ ప్రార్థన చేస్తున్నా. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రములు. మీరే మహిమ పొందుకోమని అయ్యా అనాథలను జ్ఞాపకము చేసుకునండి, విధవరాణులని జ్ఞాపకము చేసుకునండి, ఆకలి దప్పికలతో అలమటించే వారిని జ్ఞాపకము చేసుకునండి. అందరి ఎడల మీరు కృపచూపు నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. నా ప్రియ ప్రభువానికి స్తోత్రములు. నాయన ఈ దినమున ఎంతమంది అయితే నాయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు, అయ్యా వారి ఎడల మీరు కృప చూపండి. మరొక నూతన సంవత్సరాన్ని వారి జీవితంలో మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా ఈ దినం నాయన అయా నీ కృపలో వారు వర్ధిల్లుదురుగాక. ఈ సంవత్సరం అంత్యు ప్రభా ఆశీర్వాదకరంగా వారు ఉందురుగాక. ప్రతి అపాయం నుండి తప్పింపబడుదురుగాక. ఓ గొప్ప ఆరోగ్యము కలిగి ఆశీర్వాదము కలిగి నీ కృపలో వర్ధిల్లుదురుగాక ప్రభువ. అయా మేలు చేసి నడిపించమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప కలిగిన దేవానికి వందనాలు. ఇదేన మందు ప్రభువ అయా తండ్రి నీ సన్నిధికి నడిపించబడుతున్న వారిని, ఆయా సంఘాలకు వెలుచున్న వారిని, వారు రాకపోకల యందు అయా తండ్రి నాయన వారి ఆలోచనలు యందు మీరు తోడైను నడిపించి ఈ దినమంతిని నా మహిమార్థమే మేము జీవించుటకు ప్రభువ నీ రెక్కల నీడలో మేము భద్రపరిచి నాయన నడిపించమని మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని ప్రభువ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.